అన్నదమ్ముడు ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే కనీసం అన్నకి తమ్ముడికి కూడా దగ్గరికి రానివ్వని పరిస్థితుల్లో కూడాను సుమారు ఒక్కొక్క ఎండి ఆపరేటర్ 1500 నుంచి 2000 కుటుంబాలకి నేరుగా వెళ్ళి రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ మా ప్రాణాలను పణంగా పెట్టి మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అటువంటి సేవా కార్యక్రమాలను సృష్టించడం పోగా తిరిగి మా మీద దేనికి నిందలు వేస్తూ రాజకీయ ముద్రలు వేస్తూ మమ్మల్ని ఇలాగా అరాచకంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని చేయడం తగదు. ఈ కూటమి ప్రభుత్వాన్ని జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరూ కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఎక్కడికక్కడ లక్షలాది ఉద్యోగాలను బలి తీసుకుంటున్నారు. ఆ లిస్టులోకి 20,000 మంది కుటుంబాలు రోడ్లు పడే విధంగా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాపై తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకొని మాకు తగు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 జిల్లా కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడిస్తాం. జిల్లా విజయవాడ పోకలు చేపడతాం. కూటమి నాయకుల్ని మాకు ఏదైనా పరిష్కారం చేయకుండా రేషన్ డిపోలో రేషన్ ఎలా ఇస్తారో కూడాను ఎండి ఆపరేటర్ తరఫున మేము అందరూ కూడా ఎదురు చూస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఆపరేటర్ కూడాను దీని మీద చాలని చేతంతో ఎన్నో కష్టాలు పడుతూ మాకు వెహికల్ ఉంటుంది, చేస్తుంది, ఇన్ని సంవత్సరాల పాటు పని చేస్తున్నాం, ప్రభుత్వం మాకు ఉపాధి కల్పిస్తుంది అని మేము నమ్మాము. కానీ 72 నెలలు అగ్రిమెంట్ తీసుకున్న మాకు సంవత్సరంన్నర కాలంగా అగ్రిమెంట్ కాలం ఇంకా పూర్తి అవ్వకముందే ఎటువంటి సలహాలు సందర్భాలు లేకుండా రాత్రి మీద నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం. ఇది మీరు వెంటనే ఉత్సాహించుకొని ఎండి ఆపరేటర్లకు న్యాయం చేసే విధంగా చేశారా ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది. లేదు అనుకుంటే దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటారని కూడా 20,000 కుటుంబాల త్వరగా ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా మీ ఎండి ఆపరేటర్ల అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం.